అమ్మ తోడు ఒట్టేసి చెప్తున్నా నాకు ఊకే బీపీ లేపకు అని ఇట్లా మనం కొట్టుకుంటూ ఉంటారు. బీపీ తెప్పించకు నాకు. బీపీ తెప్పించకు. భర్త భార్యను కదిలించిన బీపీ అని అంటారు, భార్య భర్తను కదిలించిన బీపీని, ఇంటితోని కదిలించిన కూడా బీపీ లేపకు అనేటటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు. కానీ అది ఒంట్లోకి వస్తే ఎంత డేంజర్ అనేటటువంటిది పాప వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకు కూడా కనిపించిన బీపీ ఉంటుందని మీకు తెలుసా? నాతో చాలా మంది మాట్లాడుతారు ఏంటంటే, మేము చాలా డైట్స్ చేసాము, చాలా మందులు వాడుతున్నాము, ఈ బీపీని ఎలా తగ్గించుకోవాలి, మందులు వాడి వాడి విసుగొస్తుంది. బీపీని మన శక్తిపాత్ థెరపీ ద్వారా దీన్ని హీల్ చేసుకోవచ్చా లేదా నార్మల్ కంట్రోల్లో పెట్టచ్చా? మనం తీసుకునే ఫుడ్ షాలో బ్రీదింగ్లో ఉన్నారా, డీప్ బ్రీదింగ్లో ఉన్నారా? ఈ స్ట్రెస్, ఈ కోపం, ఈ ట్రిగర్ అయ్యి ఎమోషనల్ ఎనర్జీస్ అలా ఉండి మనం ఈ బీపీ తెప్పించుకో, ఇవన్నీ ఏంటి, కోపము, ఇవన్నీ వాటి యొక్క ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు సపోజ్ వెళ్తూ ఉన్నావు, యాక్సిడెంట్ అవ్వబోయింది, ఉదరవేతానం పైకి వస్తే లంగ్స్కి స్పేస్ లేదు, గాలి లోపల. వితిన్ 2 అవర్స్లో హిమోగ్లోబిన్లో తేడా చూపింది. అమ్మ తోడు ఒట్టేసి చెప్తున్నా నాకు ఊకే బీపీ లేపకు అని ఇట్లా మనం కొట్టుకుంటూ ఉంటారు రోజు మాట్లాడితే. భర్త భార్యను కదిలించిన బీపీ అని అంటారు, భార్య భర్తను కదిలించిన బీపీని, ఇంటితోని కదిలించిన కూడా బీపీ లేపకు అనేటటువంటిది ఒకటి మాట్లాడుతున్నారు. కానీ అది ఒంట్లోకి వస్తే ఎంత డేంజర్ అనేటటువంటిది పాప వచ్చిన వాళ్ళకి తెలుసు, రాని వాళ్ళకు కూడా కనిపించిన బీపీ ఉంటుందని మీకు తెలుసా? వివరాల్లోకి వెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. బీపీ, బ్లడ్ ప్రెషర్, అది ఉంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బీపీ ఎందుకు తెచ్చుకుంటావు, అరే బీపీ తెచ్చుకోకు, ఇలాంటివన్నీ సరదాకి మాట్లాడినా అది మన ఊత పదం అయిపోయింది. కానీ దానివల్ల, బీపీ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయో చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. నాకు బీపీ తగ్గట్లేదు, నేను తగ్గించుకోవాలి, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి బీపీలు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని థెరపీ ద్వారా మనం ఎలా తగ్గించుకోవచ్చు, థెరపీ అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నిటితోటి మన ముందు ఉన్నారు డాక్టర్ శైలజ గారు, శక్తిపాత్ యోగా ఆచార్య. అమ్మ నమస్తే. నమస్కారం అండి. విన్నారు కదా సుదీర్ఘంగా నేను ఇంట్రడక్షన్ ఇచ్చింది. మాట్లాడితే మనం ఒక పదం మాట్లాడేస్తూ ఉంటాం, నాకు బీపీ లేచింది చూడు అని, అలాగే నాకు బీపీ వస్తుంది చూడు అని. అంటే తెలుసో తెలియకో మనం అది ఉన్నా లేకపోయినా ఆ పదం వాడేస్తాం. అంటే బీపీ అంటే కోపము అనేటటువంటి దానికి బీపీ అనేటటువంటి మాట మాట్లాడేస్తున్నామంటే అది మన జీవితంలో ఎంతగా మింగిలైపోయింది, పార్ట్ అయిపోయింది. కానీ నాతో చాలా మంది మాట్లాడతారు ఏంటంటే, మేము చాలా డైట్స్ చేసాము, చాలా మందులు వాడుతున్నాము, ఈ బీపీని ఎలా తగ్గించుకోవాలి, మందులు వాడి వాడి విసుగొస్తుంది అనేది. ఈ బీపీని మన శక్తిపాత్ థెరపీ ద్వారా దీన్ని హీల్ చేసుకోవచ్చా లేదా నార్మల్ కంట్రోల్లో పెట్టచ్చా, అది ఏ విధంగా? జనరల్గా మనం ఆలోచిస్తున్నప్పుడు మన ఫిజికల్ బాడీ, మన ఆహారము, తర్వాత మనం తీసుకునే ఫుడ్, వాటరు, ఎన్విరాన్మెంట్, యువర్ బ్రీదింగ్, హౌ మచ్ యు ఆర్ టేకింగ్ ఇన్సైడ్. మీ బ్రీదింగ్ షాలో బ్రీదింగ్లో ఉన్నారా, డీప్ బ్రీదింగ్లో ఉన్నారా? ఈ రెండింటికి తేడా ఏంటమ్మా? ఇప్పుడు మామూలుగా ఒక చిన్న పసిబిడ్డను మీరు చూస్తే వాడు ఎలా గాలి పీల్చుకుంటుంటాడు, పొట్ట ఎలాగెళ్ళి కిందకి వెళ్తాడు. ఇక్కడ ఏం నేర్చుకోలేదు, వాడికి ఏ టెక్నిక్ రాదు, వాడికి ఏ టెన్షన్ లేదు, నార్మల్. అంటే పొట్ట ఇలా పైకి వెళ్ళి కిందకి వచ్చేయడం, గాలి పీల్చడం. ఇవి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఈ స్టమక్ ఎప్పుడైతే ముందుకు వస్తుందో ఇక్కడ మనకు ఉదర వితానం అంటారు కదా, డయాఫ్రమ్, ఇది ఇలా పైకి రాగానే ఈ డయాఫ్రమ్ కిందకి వెళ్తుంది. ఇది ఇలా వెళ్ళేటప్పటికి దీనికి ఆనుకుని ఉన్న డయాఫ్రమ్ ఇలా కిందకి వెళ్తుంది, వెళ్ళేటప్పటికి లంగ్స్కి స్పేస్ వస్తుంది. ఇది కిందకి వెళ్ళేటప్పటికి లంగ్స్కి వాటికి పీల్చుకోవడానికి సరిపడా గాలి వెళ్ళడానికి, ఇవి ఎక్స్పాండ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఓకే, అసలు మన లంగ్స్ని ఇలా పరుచుకుంటూ వెళ్తే అవన్నీ ఇలాగా ఆల్వియోలైని ద్రాక్ష గుత్తులాగా చుట్టుకుపోయినట్టు ఉంటాయి అన్నమాట, ఇలా.
వాటిని ఇలా పరిస్తే ఒక ఒక రూమ్ 10x10 రూమ్ అంత ఉంటుంది. ఆ? అంత గాలి మనం పీల్చుకునే శక్తి లంగ్స్కి ఉంది. అమ్మో. అయితే మనం ఏం చేస్తున్నాము? టెన్షన్. టెన్షన్ ఏంటి? ఎవరో ఏదో చెప్పిన మాట వినలేదు, మనం అనుకున్నది అవ్వలేదు, ఏంటి అనగానే ఏమవుతుంది? మన యొక్క ఎడ్రినల్ గ్లాండ్స్ కిడ్నీలోంచి అవి పుషప్ చేసేస్తాయి బ్లడ్లోకి. వెళ్ళగానే మీకు ఫైట్ అండ్ ఫ్లైట్ ఆర్ ఫ్రీజ్. అంతే. అంటే అంటే ఏదో కొంపలు మునుగుతాయి, అదే పోరాటమా, కొంపలు మునుగుతాయి. అంటే ప్రిమిటివ్ బ్రెయిన్ అన్నమాట. ఇప్పుడు ఆది మానవుడు వాడు ఏదో పులి వస్తుందో ఇంకోటి వస్తుందంటే వాడు వీలైతే చంపాలి, ఫైట్ ఫ్లైట్, పారిపోవాలి. అవును అవును రెండిటికి శక్తి కావాలి. అవును. అందుకని మొత్తం బాడీ ప్రిపేర్ అయిపోతుంది ఫైట్ చేయడానికి కానీ పారిపోవడానికి కానీ, లేకపోతే ఫ్రీజ్. అది మనకిప్పటికీ ఉంది. ఇప్పుడు ఈ చిన్న కుళాయి నీళ్లు రాలేదు, లేకపోతే ఎవడు పాలు పట్టరాలేదు, సినిమాకి వెళ్దామన్న మొగుడు రాలేదు, ఏదో ఇచ్చిన దానికి ఫైట్ అండ్ ఫ్లైట్ అండ్ ఫ్రీజ్కి వెళ్ళిపోతున్నాం మనం. మీరు చెప్పినటువంటి పులో సింహానికో వీటికో ఏమన్నా ఏమీ లేదు, పొంతం లేదు. మీరు అన్నట్టు ట్రిగర్ లోపల ఉండి అంత పెద్ద ఎమోషన్ ని ఇంత చిన్న వాటికి కూడా మనం ఈ రోజు అంటే ఎందుకు కనెక్ట్ చేస్తున్నాం. ఇది అయ్యాక మళ్ళీ బాడీ నార్మల్సీకి వచ్చి మళ్ళీ వాడు పరిగెడతాడు. ఫైట్ చేశాక మళ్ళీ వాడు వెళ్ళి హ్యాపీగా పడుకునో ఏదో కాస్త గాలి పీల్చో ఆకాశాన్ని చూసో వాడు రెస్ట్ తీసుకునేవాడు. ఇప్పుడు మనం అది తీసుకోవడం, ఈ స్ట్రెస్, ఈ కోపం, ఈ ట్రిగర్ అయ్యి ఎమోషనల్ ఎనర్జీస్ అలా ఉండి 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 ఇంకో చిన్నది రాగానే మళ్ళీ కోపం వస్తుంది. దీని మీద ఇంకొంచెం పడుతుంది ఎనర్జీ. పడేటప్పటికి కెవ్వుమంటారు. ఇదంతా ఫ్రాయిడ్ అండ్ స్లిప్స్ అన్నమాట. ఫ్రాయిడ్ అంటాడు కదా, మన మైండ్లో ఏది ఉంటే అదే అనుకోకుండా మాట అంటాం. మనం ఈ బీపీ తెప్పించుకో, ఇవన్నీ ఏంటి? కోపము, ఇవన్నీ వాటి యొక్క రియాక్షన్స్. మనకు ఆ రియాక్షన్ ఏంటి? ఆ బ్లడ్ వెసల్స్ అవి దగ్గరకు వచ్చేసి కానీ వాటిలో ఫ్లో ఆఫ్ బ్లడ్ తగ్గి థిక్నెస్ ఆఫ్ ది బ్లడ్, వీటన్నిటి వల్ల ఏంటి? ఆ చక్కగా సర్క్యులేట్ అయ్యి మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా హార్ట్కి. ఇదంతా అవి అతి కష్టం మీద వెళ్ళడం, అతి కష్టం మీద రావడం వల్ల ఆ ప్రెషర్ మనకి బాడీలో పెరుగుతుంది. ఓకే. అంతకన్నా ఎక్కువ సైన్స్ చెప్పాల్సిన అవసరం నాకు లేదు, డాక్టర్స్ చాలా మంది. సో బీపీ ఉందనేది మనకు తెలుసు కాబట్టి మనము ఇది ఎందుకు ఫస్ట్ బ్రీదింగ్ లోకి వెళ్ళినా తగ్గుతుంది. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు సపోజ్ వెళ్తూ ఉన్నావు, యాక్సిడెంట్ అవ్వబోయింది మీ కార్కి, అయ్యింది, మీరు మళ్ళీ ఇంకా నార్మల్సీకి రారు. ఆ ఫియర్ లోనో ఎందులోని ఇప్పుడు నేను వస్తుంటే యాక్సిడెంట్ అవ్వబోయింది అలా అండ్ యూ విల్ నాట్ కమ్ ఇన్ టు నార్మల్ న్యాచురల్ బ్రీదింగ్ స్టేట్. అంటే నార్మల్ అబ్డామినల్, అంటే చిన్న పిల్లవాడు పొట్ట పైకి వచ్చి వెళ్ళే బ్రీదింగ్ లోంచి మనం ఈ గాలి అంటే లంగ్స్ వరకు ఎక్కడి వరకే పీల్చి చూడండి, వెళ్తుందా గాలి? వెళ్దాం, ఇది పైకి వస్తుంది అనగానే ఉదరవితానం పైకి వస్తే లంగ్స్ కి స్పేస్ లేదు, గాలి లోపలికి వెళ్తాం, అక్కడ సాగిపోతుంది. ఇంక నువ్వు లోపలికి అంత పీల్చినా వెళ్ళదు, నువ్వు బయటకే వదలాలి. అంటే ఒక డౌట్, నేను డబ్బులు కట్టి ఒక బ్రీతింగ్ క్లాస్ లో జాయిన్ అయ్యా, చాలా డబ్బులు కట్టాను, వేలల్లో కట్టాను, భారీగా కాదు. ఈ బ్రీత్ టెక్నిక్ లో అమ్మ నాకు అది సరి చేయండి, పొట్టతో గాలి పీల్చుకుంటే మీరు చచ్చిపోతారు అన్నట్టుగా చెప్పారు నాకు. మీరు లంగ్స్ తో మాత్రమే తీసుకోవాలి, లంగ్స్ తోటే వదలాలి. మీరు పొట్టతో గాలి పీల్చుకొని మీరు లంగ్స్ ద్వారా వదలడం వల్ల ఒకళ్ళు నా ప్రాణమే పోగొట్టుకున్నారని ఇలా భయపెట్టిన తర్వాత మీరు నమ్మరు. అదేందో నాకు అర్థం కాక డబ్బులు పోతే పోయిన క్లాస్ మానేసాను. అంటే కన్ఫ్యూజన్ స్టేట్. అంటే ఫ్లైట్ మోడా, ఫైట్ మోడా, ఫ్రీజా? అంటే ఫస్ట్ ఫ్రీజ్ అయ్యా, తర్వాత ఫ్లైట్ అమ్మా. ఫ్లైట్ చేసే ఉద్దేశం లేదు నాకు. ఫ్లైట్ మోడ్ పారిపోయినా వద్దు, డబ్బులు పోతే పోయిన ఈ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్న ఇవి నాకు వద్దు. అంటే ఇప్పుడు మీరేం చెప్తున్నారు? పసిపిల్లవాడు ఏ బ్రీత్ నేర్చుకోలేదు, వాడు రూపాయి కట్టలేదు, అవును, వాడు ఎవరి దగ్గర నేర్చుకోలేదు, వాడు పడుకుని ఉన్నాడు, వాడు పట్ల పైకి లేచి వెళ్తుంది, శుభ్రంగా గాలి పీలుస్తున్నాడు, వాడు చక్కగా గ్రో అవుతున్నాడు, అంతే కదా. అవును, వాడు ఆకలేస్తే ఏడుస్తాడు, లేకపోతే ఏం లేకపోయినా అవుతాడు. కానీ మనం ఎందుకు వెళ్ళలేము? ఇది హైపర్ వెంటిలేషన్. ఎప్పుడైతే మనం ఆ టెన్షన్ లో అది పైకి వచ్చి ఇలా ఇలా అయిపోయి ఉన్నాం కదా, బాడీ అంతా కూడా బిగిసిపోయింది. అవును,
పరిగెట్టాలి లేకపోతే ఫైట్ చేయాలి. ఇది రిలాక్స్ అవ్వాల, ఇవన్నీ అలాగే ఉండిపోయి. సో మనం ఏంటి, అదే మోడ్లో మైండ్ ఉంటుంది. ఓ నువ్వు ఇలాగే ఉన్నావు, జాగ్రత్త, నీకు ప్రాణాపాయ స్థితి ఉంది. సో యూ హ్యావ్ టు బి అలర్ట్ 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 అనమాట. ఈ అలర్ట్ అనేటప్పటికి, ఈ హైపర్ వెంటిలేషన్లో ఉండేటప్పటికి మీకు ఆక్సిజన్ సరిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇంతకీ మీరు నాకు నాది డౌట్ క్లియర్ చేయండి. పొట్టతో గాలి పీల్చుకోవటం కరెక్ట్? మీరు ఎక్కడ గాలి పీల్చినా గాలి లంగ్స్ లోకే వెళ్తుంది, పొట్టలోకి వెళ్తుంది కదా. ఈ మజిల్ ముందుకు రావడం వల్ల, ఈ అబ్డామినల్ మజిల్ ఇది ఎన్లార్జ్ ముందుకు రావడం వల్ల ఈ ఉదర వితానం అనేది ఇది థిక్ మజిల్, స్పిరిచువల్ మజిల్ అని కూడా అంటారు. ఇది ఒక అడ్డుకట్టలా ఉంటది మన ఈ థొరాసిక్ రీజియన్ కి అబ్డామినల్ రీజియన్ కి మధ్య ఇలా ఉంటది. ఇది గట్టిగా ఉంటది. ఏంటి, ఈ పైవి కిందకు పోకుండా కింద పైకి రాకుండా అది కాపాడుతూ ఉంటది. ఇది చాలా రిలాక్స్డ్ గా బాగుంటే మన గాలి ఈ పట్టు ముందుకు వచ్చినప్పుడు ఇది ఆటోమేటిక్ గా కిందకి వెళ్తుంది. ఈ లంగ్స్ కి ఆటోమేటిక్ గా ప్లేస్ ఉంటుంది, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, మీకు వెంటనే మీరు రిలాక్స్ అయిపోతారు. ఆక్సిజన్ ఎప్పుడైతే సరిపోయిందో మీ బ్లడ్ లోకి వెళ్తుంది, అన్నిట్లోకి, అన్ని సెల్స్ కి వెళ్తుంది, అన్ని వాటి పనులు అవి చేసుకుని, ఓహో నువ్వు రిలాక్స్డ్గా ఉన్నావు, నువ్వు ఇప్పుడు పరిగెట్టక్కర్లేదు, నువ్వు ఎవరితో ఫైట్ చేయక్కర్లేదు, అన్ని మైండ్కి మెసేజ్ వెళ్ళిపోయింది. వెన్ యూఆర్ విత్ అబ్డామినల్ బ్రీతింగ్. కొన్ని టెక్నిక్స్ లో ఎక్కడో ఒకసారి ఇది లోపలికి వెళ్ళేవి ఉంటాయి, అవి వేరు. ఇది నార్మల్ న్యాచురల్. మీరు రోజు ప్రొద్దున ఇంత అన్నం వేసుకుని ఏదో సాంబారు పప్పు వేసుకుని తింటారు, రోజు ఇంత బిర్యానీలు అయ్యి వండుకుని తింటారు కదా. దిస్ ఈజ్ నార్మల్ న్యాచురల్ బ్రీతింగ్. ఇప్పుడు కొంచెం మనసు శాంతించిందమ్మా నాకు. రోజు కూడా ఈ పని ఏమీ లేనప్పుడు ఖాళీగా కూర్చున్నప్పుడు నాకు అదే గుర్తొస్తుంది. ఇప్పుడు నేను పొట్టతో పీల్చాలా లేకపోతే లంగ్స్ తో పీల్చాలా, ఇది లంగ్స్ తోటి వెళ్తుంది, పొట్టకి వెళ్ళిపోతుంది, పొరపాటున వెళ్ళిపోయింది, ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పేసి అని. మీరు వెన్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది అబ్డామిన్, ఎనర్జీ ఫ్లోస్ దేర్. గాలి ఇక్కడికే వెళ్తుంది, గాలి లంగ్స్ లోకే వెళ్తుంది, ఆక్సిజన్ అక్కడే మార్పిడి చెందుతుంది. కానీ వెన్ యువర్ ఫోకస్ ఈజ్ ఆన్ ది అబ్డామిన్, ఎనర్జీ ఫ్లోస్ దేర్. మీ ఫోకస్ పాదాల మీదకి వెళ్తే ఎనర్జీ ఫ్లోస్ అప్ టు ఫీట్. ఎనర్జీ ఫాలోస్ థాట్. ఓకే. ఎనర్జీ వేరు, గాలి వేరు, ఆక్సిజన్ వేరు. ఇప్పుడు ఈ మన శక్తిపాత్ హీలింగ్ ద్వారా ఇది ఎలా హీలింగ్ చేస్తారు? ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే బీపీ ఉంది అంటే మెడిటేషన్, స్ట్రెస్ ఉందంటే మెడిటేషన్, ఈ అన్నిటికీ మెడిటేషన్ అనే చెప్తున్నారు. చాలా మంది ఏంటంటే మెడిటేషన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు తగ్గింది అని చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మాకు తగ్గలేదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను అవన్నీ దాటుకుని వచ్చాను కాబట్టి చెప్తున్నా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెడిటేషన్ అండ్ థెరపీ, హీలింగ్ థెరపీ? అంటే ఇక్కడ మనం అర్థం ఏం చేసుకోవాలంటేనండి, అన్ని ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యోగా, అష్టాంగ యోగా. అంటే యోగా ఏంటి, యూనియన్ విత్ పరజీవాత్మ పరమాత్మ అన్న అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశాలు, ఇవన్నీ మనమే. అవును, మన ఎనర్జీలోనే మన చుట్టూ ఉన్నాయి ఇవన్నీ. అవును, మన మనసు ఉండేది మనోమయ కోశం, మన విజ్ఞానము నాలెడ్జ్ ఉండేది జ్ఞానమయ కోశం, మనం ఆనందము ప్లెజర్ కోసం చేసేది ఆ సటిల్ ఎనర్జీ ఆఫ్ ఆనందమయ కోశం. ఇవన్నీ ప్రాపర్ గా ఉండి మురికి లేకుండా ఉంటే మీరు హ్యాపీగా నార్మల్ గా బాగుంటారు. వీటిలో ఎక్కడ మురుకున్నా మీరు ఇబ్బందిగా ఉంటారు, అంతే. ఓకే. ఇది వీటిని మరి ఈ ఎనర్జీని ఎలా క్లియర్ చేయాలి? ఫిజికల్ బాడీ ఉంది, ఇక్కడ మురికి అయింది, మురికి నీళ్ళతో గడిగాను, సబ్బుతో గడిగాను. అవును, మరి లోపల ఎనర్జీ లెవెల్ యూ హ్యావ్ టు క్లియర్ విత్ ఎనర్జీస్ ఓన్లీ. ఇంకా సటిల్ ఎనర్జీస్ ఉన్నాయి, యూ హ్యావ్ టు డూ విత్ ఇంకా సటిల్ ఎనర్జీస్, ఇంకా సటిల్ ఎనర్జీస్, ఇంకా హయ్యర్ వైబ్రేషన్. ఓకే. సో ఈ థెరపీ వెర్షన్ వచ్చేసరికి హయ్యర్ వైబ్రేషన్స్ వెళ్ళినప్పుడు మీకు అంటే మామూలు లైట్ వేస్తే చేసేదానికి, ఒక లేజర్ లైట్ తో వెళ్తే డీప్ గా వెళ్ళి హీల్ చేసేదానికి తేడా ఎలా ఉందో, మనం శక్తిపాత యోగాలో ఈ హై వైబ్రేషనల్ హీలింగ్స్ లో చేసినప్పుడు ఈ ఎనర్జీ లోపల వరకు తొందరగా వెళ్ళి ఆ లోపల ఉన్న ఆ డబ్రీ ఏదైతే ఉందో గార్బేజ్ ని తొందరగా బయటకు తీసేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ బీపీని కంట్రోల్ చేసేటటువంటి ప్రాసెస్ లో ఎప్పుడైతే బీపీ నార్మల్స్ ఆఫ్ బ్రీదింగ్ దగ్గర నుంచి మీకు ఎనర్జీలో వెళ్ళినప్పుడు యూ విల్ హీల్ యువర్ హార్ట్. ఈ హార్ట్ లోంచి ఎనర్జీ అన్ని ప్లేసులకి వెళ్ళిపోతాయి, ఇక్కడ నుంచే వెళ్తుంది అంతాను. దట్ బ్లడ్, ఆ థిన్నింగ్ ఆఫ్ ది బ్లడ్ దగ్గర నుంచి ఆ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. మీరు ముందు చేయడం ఆఫ్టర్ 1 hour మీరు చూస్తే మీకు తగ్గిపోయి ఉంటుంది.
ఓ అలాగే మళ్ళీ రాదని కదా, ఎందుకంటే బాగా కూడబెట్టున్నావు కదా, అవును. అందుకు కొంచెం టైం పడుతుంది. అది తప్పదమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇలా కూర్చోగానే ఇలా తీసి పడేయాలి అనేటటువంటి ప్రాసెస్ నీకు చాలా మంది తగ్గింది అంటే ఈవెన్ నాకు హిమోగ్లోబిన్ అండి, హిమోగ్లోబిన్ వీ హ్యావ్ కండక్టెడ్ క్లాసెస్ విత్ ఇన్ 2 hours లో హిమోగ్లోబిన్ లో తేడా చూపించాం. ఆ? 2 hours. అంటే ఇప్పుడు డాక్టర్లు మళ్ళీ అని చేయొచ్చు. మాట్లాడతారేమో నాలాగా. సరదాగా చేయొచ్చు, ఎప్పుడైనా కూర్చుంటే ముందు వాళ్ళకి కూడా చేద్దామంటారా? ఎవరు డాక్టర్లు ఏముంది, ఎవరన్నా వస్తే ఇప్పుడు మామూలుగా ఆడపిల్లల స్కూళ్ళల్లో అందరికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది, చాలా ఆడపిల్లలు. తక్కువ ఉందమ్మా. నేను అందుకే అన్నాను. ఈ హై వైబ్రేషనల్ హీలింగ్ లో మనం టిప్స్ ఆఫ్ ది ఫింగర్స్ నుంచి ఇవి చక్రాస్ ఉంటాయి, వీటిలోంచి ఎనర్జీ ఇచ్చినప్పుడు అది డైరెక్ట్ గా బోన్ మారోలోకి వెళ్ళిపోతుంది ఆ ఎనర్జీ. ఆహా. ఓ అవి వెళ్ళినప్పుడు ఈవెన్ అండి ప్లేట్లెట్ కౌంట్ తేడా చాలా చూసాం. డెంగ్యూ ఫీవర్ అప్పుడు వీ హ్యావ్ కండక్టెడ్ సో మెనీ అన్నమాట. అసలు ఆ బెడ్ పక్కన ఉన్న వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి ఫింగర్ టిప్స్ కి చేతులకి ఎనర్జీ ఇచ్చి, మీరు నెక్స్ట్ డెంగ్యూ డేకి అన్నారు. వాళ్ళకి ప్లేట్లెట్ కౌంట్. అంటే డాక్టర్లు వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అదంతా వాళ్ళని ఒప్పించడం నా పని కాదు కదా, నా పేషెంట్ బాగున్నాడు లేదు ఎగ్జాక్ట్లీ. అంతే. నేను అదే చెప్తున్నా. నేర్చుకున్నవాడు బాగున్నాడా లేదా, అలాగే నువ్వేమో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళదు చేయొద్దని నేనేం చెప్పడం లేదు కదా, నేను చేసే పని నేను చేస్తున్నాను అంతే. ఎవరు ఏ మంది ఇచ్చినా, ఎవరు ఏ ఆపరేషన్ చేసినా చివరికి ఏం చెప్తారు, ఇద్దరు హార్ట్ పేషెంట్స్ ఉన్నారండి, ఇద్దరికి చక్కటి డాక్టర్, అంత పెద్ద డాక్టర్ అదే హాస్పిటల్లో అదే ఎక్విప్మెంట్తో చేశారు. ఒకడు ఉన్నాడు, ఒకడు పోయాడు. వీళ్ళు ఏమంటున్నారు, నీకు బాడీకి హీలింగ్ కెపాసిటీ ఉండి బాడీ తట్టుకుని హీల్ అయితే నువ్వు అవుతావు. అవును. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ అయితే, ఇక్కడ ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఎందుకు వాడికి అంటే తన బాడీ పని ఉందిగా, వాడి వర్క్ వాడిది ఉందిగా, బాడీ వాడి యొక్క ఫియర్ లేకుండా ఉన్నాడా, ఇది ఎలా ఉన్నాడు, వాడి మనోధైర్యం ఎలా ఉంది, వాట్ ఈస్ హిస్ ఫైటింగ్ ఇన్నర్ ఎలా ఉంది అనేది అన్ని ఎలాగ మ్యాటర్ డాక్టర్లే చెప్తారు కదా. ఎందుకమ్మా ఇప్పుడు క్యాన్సర్ సబ్జెక్ట్ లో కూడా ఈ ఏవేవి ఇప్పుడు ఈ థెరపీస్ ఏవైతే ఉన్నాయో, కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ అన్నీ అయిపోయిన తర్వాత కూడా దాంట్లో చివరికి ఏం చెప్తారు అని అంటే భగవంతుడిని నమ్ముకో చివరికి. రీసెర్చ్ అంటే కాదు, భగవంతుడే క్యాన్సర్ లో ఎన్ని థెరపీలు ఉన్నా డైరెక్ట్ గా ఆ సబ్జెక్ట్ లోనే రాసి ఉంది ఏంటి అని అంటే భగవంతుడు నీకు ఆయుష్నివ్వాలి, భగవంతుడు నీకు. అంటే ఇక్కడ మనకి ఈవెన్ హార్వర్డ్ ఇలాంటి వాళ్ళు కూడా మనకు కొంచెం అంత చెయ్యరు కానీ ఇండియాలో, అక్కడ యుఎస్ రష్యాలో బాగా రీసెర్చ్ చేస్తారు వీటి మీద కూడా. అవును. చాలా ఈవెన్ జర్మనీలో ఈ అన్ని హాస్పిటల్స్ లో ఈ థెరపీస్ అన్ని ఉంటాయి, అఫీషియల్ గా ఉంటాయి. ఓకే, దే కెన్ గో అండ్ గెట్ ఇట్ డన్. ఎగ్జాక్ట్లీ అమ్మా. నేను ఎందుకంటే లాస్ట్ టైము నాకు ఉన్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు అక్కడ కొంతమంది తోటి నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను, ఏ థెరపీస్ అమ్మా ఇలా అని అంటే, మేడం మాకు ఇక్కడ కూడా ఉన్నాయి, హాస్పిటల్లో ఉన్నాయని చెప్పారు. నేను ఐ వాజ్ వండర్, ఎందుకంటే అరే అక్కడ అంత పెద్ద యుఎస్ యూకేలోనే డెవలప్డ్ కంట్రీస్ లోనే వీళ్ళు థెరపీస్ అలౌ చేసినప్పుడు ఇక్కడ మనకి ఇండియాలో ఎందుకు లేదు అనేటటువంటి ఆలోచన నాకు చాలా సార్లు వచ్చింది. నేను చాలా మంది తోటి కూడా ఇదే చెప్తా, భగవంతుడు నాకు బాగా డబ్బులు ఇస్తే ఏంటి అలోపతి హాస్పిటల్ పెడతా, ఆయుర్వేదం పెడతా, హోమియోపతి పెడతా, యునాని పెడతా, మెడిటేషన్ పెడతా, థెరపీస్ పెడతా. ఇవి అన్నిటిలో కోఆర్డినేట్ చేసుకొని ఒక పేషెంట్ బయటకు వెళ్ళాలి అంటే వాడికి దేంతో క్యూర్ అవుతుంది, హ్యాపీగా రావాలి, దాంతో క్యూర్ చేసుకుని పోవాలి. నేను అనేది ఏంటంటే ఇలాంటి ఆలోచన ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళకి ఎందుకు రాదు అనేటటువంటిది నా ఆలోచన. ఆయుర్వేదం అంటే హోమియోపతికి పడదు, హోమియోపతి ఆయుర్వేదం అంటే అలోపతికి పడదు. ఈ పతులందరూ కొట్టుకుంటున్నారు కానీ పేషెంట్ ఎందుకు అట్లా వదిలేస్తున్నారు, ఎవరి ఈగోస్ కి వాళ్ళు పోతున్నారు తప్ప. నాకు ఎప్పుడు ఇదే అనిపిస్తానంట, భగవంతుడా నాకు బాగా డబ్బులు నువ్వు ఇచ్చావంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒకటి కట్టి చూపిస్తాను నేను అంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి నాకు. వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని, ఎందుకంటే మళ్ళాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు మా డాక్టర్స్ లో కూడా. నేను చెప్పిన ఈ పతీస్ అందరిలో కూడా మన మాట వినే పతులు కూడా ఉంటారు. సో వాళ్ళని కూర్చోబెట్టి ఈ ప్రయోగం చేస్తే ఎట్లా ఉంటుంది అనేటటువంటి ఆలోచన నాకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా కానీ మీరు అన్నట్టుగా ఒక ఎనర్జీ అనేటటువంటిది మన బాడీలో ఈవెన్ మనకు హార్వర్డ్ అలాంటి వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు కూడా వాళ్ళు అసలు ఈవెన్ బ్రెయిన్ సెల్స్ కూడా ఈ డెడ్ అయిపోయి మనం పెరుగుతున్న కొద్ది కొన్ని పోతుంటాయి. అవును, మిగిలిన చోట్ల అవి మళ్ళీ రీగ్రో అవుతుంటాయి, బ్రెయిన్ లో తక్కువ అవుతాయి.
అందుకని మనకి జ్ఞాపక శక్తి పోవడము, ఆల్జైమర్స్ అని, అవును. తర్వాత డిమెన్షియా ఆ, అని, ఆ. ఇలాంటివి పార్కిన్సన్స్ ఇవి ఎక్కువ వస్తున్నాయి అందరికి అన్ని చోట్ల. ఉమ్. నేను లాస్ట్ టైం దుబాయ్ వెళ్తే అక్కడ అసలు అదో పెద్ద ప్రాబ్లం అట వాళ్ళకి అక్కడ. ఓ. ఈ పార్కిన్సన్స్, ఆల్జైమర్స్ పెద్ద గ్రూప్ అయిపోతున్నారు, పెద్దవాళ్ళందరికీ అదే ప్రాసెస్ అన్నమాట. ఉమ్. ఈ ఎనర్జీ అనేది వాళ్ళు ఏం చేశారు, ఈ మెడిటేషన్, హయ్యర్ మెడిటేషన్ చేసే వాళ్ళు గ్రూప్ చేస్తే వాడు ఈవెన్ 60 years వాడు కూడా 30 years ఆఫ్ బ్రెయిన్ ఎలా ఉందో అలా ఉంది వాళ్ళకి. ఓ. అదే కంట్రోల్ గ్రూప్లో ఏమీ లేని వాడికి మామూలు 60 years వాళ్ళలాగా డెడ్ సెల్స్ అలా ఉన్నాయి అనమాట. ఓకే. ఆ బ్రెయిన్ పిక్చర్స్ తోటి వాళ్ళు తీశారనమాట. ఓకే. ఓకే. అలాగే తర్వాత ఈ పేషెంట్స్ ఎవరైతే ఒక ప్రేయర్ మీద నమ్మకం ఉండి ప్రేయర్ చేసేవాళ్ళు, ఆ తర్వాత హీలింగ్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి రికవరీ తొందరగా ఉంది. ఉమ్. అంటే దే ఆర్ పాజిటివ్ టు రిసీవ్ ద ఎనర్జీ ఉమ్. ఎయిదర్ త్రూ దేర్ ప్రేయర్, యాక్సెప్టెన్స్, అండ్ నెగిటివిటీ లేదు. నెగిటివిటీ లేదు. ఇది అవ్వదు, లేదు, కాదు, చెయ్యదు, లేదు. అన్ని తలుపులేసేస్తున్నావు. లాజిక్ లో తర్కం లేదు అక్కడ. ఇప్పుడు మనం తలుపు తెరిస్తే గాలి వచ్చింది చల్లగాను, అవి తలుపేసి ఈ తలుపేసి ఈ తలుపేసి ఈ తలుపేసి ఇంకేడు ఊపిరాడకుండా కూర్చుని ఉంటాం. ఈ ఎనర్జీస్ లో మళ్ళీ తేడా ఉంది. ఇప్పుడు జనరల్ గా అందరు కళ్ళు మూసుకున్నాను, నేను మెడిటేషన్ చేస్తున్నానండి, మీరు చెప్పేది అదే కదా అంటారు. కాదు, డెఫినెట్ గా కాదు. ఎందుకంటే నువ్వేదో కళ్ళు మూసుకుని ఇలా కూర్చుంటే నీ ఆలోచనలు నీకు వస్తుంటాయి. వీఆర్ ఇన్ ద బీటా స్టేట్ లోనే ఉంటాం. నీ యొక్కది అబౌవ్ 7లో ఈ బ్రెయిన్ వేవ్స్ ఇలా 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 వెళ్తున్నాయి. ఈ ఆలోచన, ఆవిడేం చేశారు, ఈవిడేం చేశారు, పోయి ఆవలేదు, స్విచ్ చేయలేదు, ఈ దీని మీదే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు బీటాలోంచి ఆల్ఫాలోకి వెళ్తుంటావో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ నార్మల్ దాంట్లో. ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళినప్పుడు నీ యొక్క ఆలోచనలు ఆ వేవ్స్ తగ్గిన కొలది నీకు ఆ కామ్నెస్, క్వైట్నెస్ వచ్చేటప్పుడు యువర్ ఎబిలిటీ టు టేక్, నువ్వు ఎనర్జీని తీసుకోగలిగిన శక్తి నీలో పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఎలాగైతే అన్నప్పుడు గాలి ఎక్కువ వెళ్దావు, అదే క్వైట్గా కూర్చొని అని బొట్ట ఎలా అంటే మీరు తీసుకోపోయినా గాలి వెళ్ళిపోయింది లోపలికి, కావాల్సినంత ఆక్సిజన్ వెళ్ళిపోయింది. లైక్ దట్ ఈ బీటా మెడిటేషన్ హయ్యర్ దాంట్లో ఏంటంటే కొన్ని టెక్నిక్స్లో తొందరగా వెళ్ళిపోతాం. ఓకే. బీటాలో నుంచి మనం ఆల్ఫాలోకి వెళ్ళిపోయి తేటా లోపలికి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా హీలింగ్, ఆ మైండ్లోకి ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అక్కడికి ఫ్లో అవుతుంది. ఈ హయ్యర్ ఎనర్జీ ఇవన్నీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ఎనర్జీస్. అంటే చాలా మంది చాలా పేర్లు పెడతారు, వీటి చాలా వరకు నేను ట్రై చేసి ఏవైతే మనకు తొందరగా రిజల్ట్స్ వస్తాయో వాటిని మాత్రమే నేను నేర్పిస్తాను. నేను నేర్చుకుని అన్ని ప్రాక్టీస్ చేస్తాను. తెలుసు. అదే మీరు అన్నట్టుగా ఒక్కొక్క క్లాసు 50,000 60,000 కూడా ఉంటాయి. తీరా చూస్తే అందులో ఏమీ రాదు, ఏమీ లేదు, ఫ్రీగా ఉంటాయి. అందులో అతీతమైన ఎనర్జీస్ వస్తాయి, కొన్ని చాలా నార్మల్ గా ఉన్నట్టు అనిపిస్తాయి. వీ గెట్ లాట్ ఆఫ్ ఎనర్జీస్. అది మనకు ఆ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నప్పుడు మనకు రిజల్ట్ వచ్చిందా లేదా. ఎవరో సినిమా యాక్టర్ తగ్గింది, ఆయనకి తగ్గితే నీకేమి, నీ తలనొప్పి నీకు తగ్గిందా లేదు చూసుకో. ఆయనకి ఎంత తగ్గినా నీకు తగ్గకపోతే లాభం లేదుగా. యూ ట్రై యువర్ ఓన్ థింగ్ అన్నమాట. అందుకని ఏదో వాళ్ళు కూల్ డ్రింకులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళే కూల్ డ్రింకులు తాగరుగా, వాళ్ళని ఫుల్ విక్ యాసిడ్ నీళ్లు, బ్లాక్ వాటర్ 10,000 అంటమ్మా వాళ్ళు తాగే వాటర్. మరి వాళ్ళేమి థమ్స్ అప్లును కోకోకోలాలు తాగడం లేదు. నో షుగర్, అవాయిడ్ ఆల్ ద షుగర్ ఫుడ్స్ అంటే బ్లాక్ వాటర్. నో టోటల్ గా ఐఎమ్ సో ఫార్ ఫ్రమ్ జంక్ ఫుడ్స్ అంటారు, కానీ బర్గర్ పట్టుకునో లేకపోతే ఇవి పట్టుకునో మనల్ని ఎదవలు చేస్తారు. ఇప్పుడు క్లాసులు కూడా అలాగే ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి అమ్మ చెప్పినట్టుగా ఇక్కడ మీరు అన్నట్టుగా అమ్మ ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి, దాని ప్రొసీజర్, ఆక్సిజన్ ఎనర్జీ, మళ్ళీ ఎనర్జీని ఎలా బాడీలోకి పంపి దాన్ని ప్యూరిఫై చేసుకోవాలి. అలాగే మీరు అన్నారు థిక్నెస్ ఉంటుంది అని చెప్పేసి అని, దాన్ని ఎలా నార్మల్ స్టేజ్కి తెచ్చుకోవాలి అనేటటువంటి టెక్నిక్స్ అన్ని మీరు ఇచ్చేటటువంటి థెరపీలో ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికైతే బీపీ ఉందో, ఎందుకంటే ఇది ఇంత బాగా లెంగ్తీగా ఉంది, నాకు సోర్స్ దొరకట్లేదు అని బీపీ తెచ్చుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్కి కాల్ చేయండి. మీ బీపీ తగ్గించుకోవడానికి ఖచ్చితంగా ఈ థెరపీ ఎలా ఉపయోగపడుతుందో మీరు జాయిన్ అయ్యి మీరు రిజల్ట్ చూసి తర్వాత మీరు మాకు చెప్పండి. అమ్మ నిజంగా చెప్తున్నాను కదా, మీరు విన్న తర్వాత నాకు ఒక విషయంలో బీపీ తగ్గింది, ఆక్సిజన్ ఎలా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.